హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఒక చిన్న కథతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలపండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేవతలందరూ పూజ చేయడానికి ఒక శివాలయంలోకి వెళ్తారు. మొదటగా యమధర్మరాజు తన వాహనం మీద నుంచి కిందికి దిగి ఆలయం పక్కన ఉన్న కొమ్మ మీద ఉన్న పిట్టని చూసి నవ్వి గుడిలోకి వెళ్తాడు. తర్వాత మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి గుడిలోకి వెళ్తాడు. ఈలోగా చెట్టు కొమ్మ మీద ఉన్న పిట్ట గరుత్మంతుడితో, నన్ను చూసి యమధర్మరాజు నవ్వుతూ శివదర్శనానికి వెళ్ళాడు. నాకు భయంగా ఉంది, నన్ను ఎలాగైనా కాపాడు అని గరుత్మంతుడిని వేడుకుంటుంది. నీకు ఏ భయం వద్దు, నిన్ను యమధర్మరాజుకి కనిపించకుండా 7 సముద్రాల అవతల వదిలిపెడతాను అని చెప్పి 7 సముద్రాల అవతల ఒక దీవిలో ఉన్న ఒక చెట్టు తొర్రలో వదిలి గరుత్మంతుడు అతి వేగంగా గుడికైతే వచ్చి దేవతలందరూ పూజ చేసి గుడిలోంచి బయటకి వస్తూ ఉండగా గరుత్మంతుడు యమధర్మరాజుని అడుగుతాడు, చెట్టు మీద పిట్టని చూసి ఎందుకని నవ్వారు యమధర్మరాజా అని. ఆ పిట్ట తలరాతని చూసి నవ్వొచ్చింది, నవ్వాను అన్నాడు యముడు. ఆ పిట్ట రాబోయే 3 గడియలలో 7 సముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న పాముకి ఆహారం అవుతుంది అని దాని తలరాత రాసి ఉంది. బ్రహ్మరాత ఎలా జరుగుతుంది? ఈ చిన్న పిట్ట 3 గడియలలో 7 సముద్రాలు ఎలా దాటుతుంది అని తలుచుకొని నవ్వాను అని చెప్పాడు. అప్పుడు గరుత్మంతుడు తను చేసిన పనిని ఒకసారి ఆలోచించుకుంటాడనమాట. సో ఈ కథలో నీతి మీకేం అర్థమయ్యింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కథ యొక్క నీతి ఏమిటి అని అంటే, తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ పిట్ట నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా తొందరపడి తనంతట తానే తన యొక్క ప్రాణాలను బలి చేసుకోవడానికి కారణమయ్యింది. సో తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాల్సి ఉంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.